మీకు ఎక్స్పోర్ట్స్ లేవా? ఓ పక్కనేమో పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరిగిపోయా, సప్లై చైన్ మేనేజ్మెంట్ పెరిగిపోయింది. సప్లై చైన్ మేనేజ్మెంట్ పెరిగిపోయిందంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం అంటే ఏంటి? వ్యయ భావన పెరిగింది. ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు, అన్ని క్రాషన్ చేసేస్తారు, తగ్గించేస్తారు, కొనుగోలు తగ్గించేస్తారు. కొనుగోలు తగ్గిస్తే కంపెనీలన్నీ డౌన్, గ్రోత్ రేట్ పడిపోతుంది, గవర్నమెంట్ గ్రోత్ రేట్ పడిపోతుంది, జీడిపి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ వరుస కదా. అసలు అవగాహన ఎవరికి ఇచ్చింది? శాస్త్రి గారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఒక మీటింగ్ పెట్టినట్టు నాకేమో ఐడియా రాలేదు. అవును, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు, ఇది. ఓకే, రాష్ట్రపతి ఇప్పటికి అసలు ఈ వాటికి వాళ్ళు మెయిన్ గా కమిటీలు వేసుకోవాలి. ఏంటంటే ఇది ఫ్లోర్, గోడ మీద తేనె వేసారనుకోండి, అది కిందకి దిగాలి, అది దిగుతుంది లేదంటారు. గోడ మీద తేనె వేస్తే ఆగదు, అది తేనె ఆగదు, కిందకి దిగిపోతుంది. ఆర్థిక వ్యవస్థ అటువంటిదే, ఒకసారి అక్కడ పడిందంటే కిందకి రావాల్సిందే. ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్ హిట్ అయిందంటే ఇక్కడ దాకా రావాల్సిందే అది. సో దానికి విధి విధానాల మీద ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా మన బడ్జెట్ లో ఎంత కోసుకోవాలి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ అది నిలబడిందో, ఊడిందో, పైకి వెళ్ళిందో, ఊడ్చారో ఎవరికి తెలియదు. శాస్త్రి గారు, చెప్పబోతే నేను చెప్పలేదు అనుకోండి, మీమాంసగా చెప్పకూడదు. నేను ప్రొఫెసర్, నేను కరెక్ట్ గా చెప్పేది. ఎందుకంటే మీమాంసతో ఉండకూడదు, ఆర్థిక వ్యవస్థ దగ్గర మీమాంసతో ఉండకూడదు. మీరు హెడ్ ఉంటారు, రేపు మీ అబ్బాయి నాన్న నాకు 5,000 ఇవ్వండి అంటే ఇస్తాను, ఇవ్వనని చెప్పేస్తారు. నేను మీ దగ్గర ఎఫర్ట్ ఉంటే ఇస్తారు, లేదంటే చెప్పేస్తారు నేను ఇవ్వలేను. మీమాంస ఉండదు అక్కడ. అలాగే ఆర్థిక వ్యవస్థ మీద మీమాంస ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ అనేది క్లారిటీతో చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ మీద ప్రతి విషయం క్షుణ్ణంగా మాట్లాడుకోవాలి. ప్రతి విషయాన్ని క్లారిటీతో చెప్పకపోతే ప్రజలు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. శాస్త్రి గారు, సరే, ఆర్థికంగా ఇక్కడ మన దేశం కూడా పడేటువంటి ఇబ్బందులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, కొంత వివరించే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఈ యుద్ధానికి సంబంధించి ప్రధానంగా ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇరాన్తో ఏమైనా చర్చలు జరిగి కొంత సూన్ యాజ్ పాసిబుల్ ముగించే అవకాశం ఉందా? ఎలా ఉండబోతోంది సమీప భవిష్యత్తు? అంటే ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు అనే మాట కనుక నిజమైతే, అంటే నేను నమ్మట్లేదు, ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు అనే మాట నేను నమ్మట్లేదు ఇంకా ఇప్పుడు కూడా. ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు అనే మాట నిజమైతే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయి. వాళ్ళు యుద్ధం ఆపరు. అంటే ఇరాన్ కూడా ప్రకటించింది కదా, ఇరాన్ లో ఆయతుల్లా ఖమోనీ చనిపోయాడు, ఎందుకంటే అతను చాలా స్మార్ట్ కుకీ. వాళ్ళు అందరినీ చూసారు, ఈయన చనిపోవడం, అందరినీ వాళ్ళకి తెలుసు మొసాద్ వాళ్ళని 100% మట్టు పెడుతుందని. సో ఆయనే ఇది ప్లాన్ వేసాడా, ఆయనే వీళ్ళకి లీక్ చేసి వీళ్ళు కొట్టేటట్టు చేసి అక్కడ మనిషి లేకుండా అయిపోయాడా? 4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఆయనకి ఏదైనా వీళ్ళ ఇంటర్నల్ గా ఆబ్జెక్టివ్ ఏదైనా ఫ్రేమ్ చేసుకుని మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో బేసెస్ అన్ని లేపేయడం కోసం ప్లాన్ చేశారా? లేదంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేసి ఇజ్రాయెల్ కొట్టేయాలని ట్రై చేస్తున్నారా? లెబనాన్ ద్వారా కొట్టేయాలని చూస్తున్నారా? ఎందుకో ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఫోకస్ పెట్టింది. లెబనాన్లో ఏదైనా దాచారా? ఏదైనా జరిగిందా? సో ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు మనకు కనబడుతున్న వారు కాదు. మీరు టీవీలో చూసేది వారు కాదు, అది కాదు. దీని వెనకాల కహాని, దీని విధి విధానం అన్ని వేరేగా ఉంటాయి. అంచేత ఏంటంటే ఎప్పుడు ఏంటనేది మనకు తెలియాలి. వాళ్ళు నిన్న ఖుర్రం 4 ఉపయోగించారు. వాళ్ళు ఎందుకు ఉపయోగించారు? వాళ్ళు ఏంటి మెసేజ్ ఇస్తున్నారు? ఖుర్రం 4 అనేది తెలుసు, అది 7 లేయర్లో వెళ్ళిపోతుంది, 7 లేయర్లు దాటుకుని వెళ్ళిపోతుంది. మ్యాక్స్ 16 స్పీడ్లో వెళ్తుంది. అది 20,000 కిలోమీటర్లు, దగ్గర 12,000 కిలోమీటర్ల పైన దాటేస్తుంది. అది 2,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇజ్రాయెల్. ఏది నిలబడదు, ఈ ఖుర్రం ముందు ఏది నిలబడదు అక్కడ. ఈ ఖుర్రం అనే మిసైల్ ముందు ఏది నిలబడదు. అది కూడా ఏంటి, ఖుర్రం 5 అయితే 20,000 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. అది కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదేం చేద్దాం అంటున్నాను, ఇది వారంలో అయిపోద్ది, 10 రోజుల్లో అయిపోద్ది, ఏమో అయిపోద్ది, మనం అయిపోతామేమో. వాళ్ళ మాట దేవుడారు, వాళ్ళు అలాగే అయిపోయారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు? మేము పెద్ద ట్రక్కు, మీరు మెర్సిడీస్ కార్ అన్నాడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏమన్నారు? మేము పెద్ద ట్రక్కు, మీరు మెర్సిడీస్ కార్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళకి నష్టమే ఉంది, వాళ్ళకి ఎలాగే నష్టమే, వాళ్ళు ఎలాగే ఒప్పుకున్నారు. మా దగ్గర ఏమి లేదని వాళ్ళు అలాగే ఒప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది అంతే, డబ్బు అంతా తీసుకెళ్లి మిసైల్ మీద పెట్టారు. వాళ్ళ దగ్గర 70,000 మిసైళ్ళు ఉన్నాయి.
ఓకే. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అన్ని కలిపి. అదే అన్నాను, వాళ్ళు 5 లక్షల రూపాయల డ్రోన్ వేస్తే మనం 20 కోట్ల రూపాయల మిసైల్ ఎత్తే కానీ ఆగదు. అంటే మన డబ్బంతా వాళ్ళు చేసి, ఇప్పుడు మనకి చైనా వాడు చూడండి ఎంత తెలివితేటలుగా మనం అది కరోనా టైంలో మనతో ఆట ఆడించాడు కరోనా వాడు ఆట ఆడించాడు, గుర్తుందా మీకు? ఏం చేశాడు అక్కడ లడాక్ లో మన ఐబాల్ టు ఐబాల్ పెట్టి 3 లక్షల మంది సైన్యాన్ని అక్కడ నుంచో పెట్టాడు. ఎంత చేస్తే ఒక్క బుల్లెట్ ఫైర్ చేయలేదు. మన ఖర్చు ఎంత అనుకుంటున్నారు? 2.5 లక్షల కోట్లు. ఒక్క బుల్లెట్ ఫైర్ అవ్వకుండా మన చేత 2.5 లక్షలు ఖర్చు పెట్టించాడు. సో ఆర్థిక వ్యవస్థ విధి విధానం ఏంటి? వీళ్ళు ఇరాన్ ని కంటిన్యూ చేయమని చైనా, రష్యా చెప్తున్నాయా? ఎంగేజ్ చేయమని, అమెరికాని ఎంగేజ్ చేయమని చెప్తున్నారా? ఈజ్ ఇట్ ఎ రిటాలియేటరీ పాలసీ ఆఫ్ రష్యా? రిటాలియేటరీ పాలసీ ఆఫ్ రష్యా అండ్ చైనా టుగెదర్ టు కీప్ ఎంగేజ్ అమెరికా? ఎందుకంటే 100% చైనా. ఎందుకంటే మీరు అందులో చూడండి, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమన్నారు? మేము చైనాకి, రష్యాకి తప్పితే ఇంకెవరికి సపోర్ట్ చేయమన్నారు, రైట్? ఎందుకన్నారంటే వాళ్ళు ఆయిల్ వంకతో అక్కడికి వచ్చి రామ్స్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకి ఆర్మ్స్ ఉన్నాయి, వాళ్ళకి అండర్ గ్రౌండ్ హైవేలు ఉన్నాయి. ఇరాన్ లో అండర్ గ్రౌండ్ హైవే ఉంది, తెలుసు మీకు? ఓకే. ఇరాన్ లో అండర్ గ్రౌండ్ హైవే ఉందండి. అది ఎక్కడ పైకి వెళ్తుందో తెలియదు, ఎక్కడ కింద ఉంటుందో తెలియదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పాలసీనే వాళ్ళు గాజాలో ఇంప్లిమెంట్ చేశారు, హమాస్ లో. అందుకే హమాస్ టనల్స్ కట్టేసుకుంది, అందుకే ఇజ్రాయెల్కి ఇబ్బంది పడిపోయింది. సో ఇజ్రాయెల్ ఏమనుకుందంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళు అసెస్ చేయగలిగారో లేదు. ఎంత పెద్ద పెద్ద మిసైల్ ఫ్యాక్టరీలు కట్టేశారు, పెద్ద పెద్ద సిటీలు కట్టేశారు కదా. 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు సిటీలు కట్టేశారు వాళ్ళు. 25 కిలోమీటర్ల సిటీలు అండి అవి, మామూలుగా అవి చిన్నవి కాదు అవి. వాళ్ళు ఏమైనా చిన్నవి అనుకుంటారా? అవి ఏమైనా చిన్నవి అనుకుంటారా? అవేం చిన్నవి కావు. అవి ఎక్కడ కనబడవు. అవి ఏంటంటే 6 కిలోమీటర్ కింద కట్టేశారు వాళ్ళు. కిలోమీటర్ కిందకి వెళ్ళారంటే అర్థం చేసుకోండి ఎంత అండర్ గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళకి అటువంటి స్వరూప స్వభావం ఉన్న టెర్రీన్, అది భౌగోళిక స్థితి అది. అందువల్ల కిందకి వాళ్ళు చేసుకున్నారు. సో ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ప్రతిరోజు మిసైల్ 10-15 మిసైల్ పట్టరావడం, వేయడం, వెళ్ళిపోవడం వాళ్ళ పద్ధతి ఉంది. అందుకని ఇప్పుడు అంచేత ఏదైనా దేనికి రకంగా రీడింగ్ అవుతుంది ఇది. మనకైతే మన వరకు ఇండియాకు వస్తే మాత్రం పెట్రోలియం ప్రైసెస్ వరకే కాదు ఇది. పెట్రోలియం ప్రైసెస్ వరకు కాదు ఇది. మన ఎక్కడి వరకు లాగుతారు, ఎవరు లాగుతారు, మనం చాలా జాగ్రత్తగా. అందుకే నిన్న ఫారెన్ సెక్రటరీ ఇరాన్ ఎంబసీ వెళ్ళి ఆయన చనిపోయిన దాని మీద శోకం ప్రకటించి రాసి వచ్చాడు. విక్రమ్ మిస్త్రీ నిన్న ఇరాన్ ఎంబసీ వెళ్ళాడు ఢిల్లీలో. ఢిల్లీ ఎంబసీలో రాసి వచ్చాడు ఆయన. మన ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడాడు. 187 మంది సేలర్స్ చనిపోవడం, దాని రెస్క్యూ ఎఫర్ట్స్ మీద నేవీ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. కానీ అవును, మాకు కూడా డిస్ట్రెస్ కాల్ వచ్చింది, మేము ఎఫర్ట్స్ ఇచ్చేస్తున్నాం అని. ఎందుకంటే మేము బాధ్యత కాబట్టి. సో ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్లారిటీగా ఉంది. సో మన వరకు అయితే, ఆర్థిక వ్యవస్థ వరకు అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. ఫారిన్ పాలసీ వరకు అయితే హ్యాండిల్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతాం, ఎంతవరకు వెళ్తుంది అనేది చూడవలసిన విషయం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటు ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, యుద్ధ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, చాలా చక్కటి విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు మనందరికీ కూడా. రైట్. మొత్తంగా ఇప్పటికే ఇరాన్ పైన ఇటు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నటువంటి ఈ టైంలోనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు చెప్పినటువంటి ఒక మాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి ఫోకస్ ను కూడా అటు డైవర్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఇక ట్రంప్ మాట్లాడుతూ క్యూబానే మా నెక్స్ట్ టార్గెట్ అంటూ చెప్పారు. అయితే ఎప్పుడు ఏంటి అనేటువంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ ఇరాన్ పని ముగిసిన తర్వాత మేము క్యూబా వైపు తిరుగుతామంటూ కూడా చెప్తున్నారు. అయితే మధ్యలోనే మరి ఇజ్రాయెల్ ని ఒంటరిని చేసి వెళ్ళిపోతారనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే గతంలో మనం
గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ మధ్యలో అమెరికా వెళ్ళిపోయిందనేటువంటి పెద్ద పెద్ద విమర్శలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇజ్రాయెల్ని ఒంటరిని చేసి ఇరాన్తో యుద్ధం నుంచి అమెరికా వైదొలిగి క్యూబా వైపు వెళ్తే మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటనేటువంటి ఒక చర్చ కూడా ఈరోజు ప్రధానంగా అంతర్జాతీయ వేదికపై ఉంది.